హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ. చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ప్రాన్స్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రాన్స్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను బిర్యానీ కోసం 1/2 kg వరకు రొయ్యల్ని తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం ఇంకా మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల రొయ్యలు అనేవి చాలా టేస్ట్ వస్తాయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా రొయ్యలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రాన్స్ని 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 అవర్స్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. సాజీరా, దాల్చిన చెక్క, అలానే 4 లవంగీలు, 2 ఇలాచి, 4 బిర్యానీ ఆకు, 1 స్టార్, అలానే జాపత్రిని కూడా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 4 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోండి. జీడిపప్పు ఆప్షనలేనండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటీలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు టమాటీలని బాగా మగ్గనివ్వాలి. టమాటీలు అనేవి బాగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి. రొయ్యల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని వీటిని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రొయ్యల్లోంచి వాటరు కొద్దిగా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఈ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు రొయ్యల్ని వేయించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఆవిరైపోతుంది కదా. ఇలా ఆవిరైపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులో మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే రైస్నే తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారుగా బిర్యానీ ఎంత పొడిగా వచ్చేసిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.